కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. జాగ్రత్త. అమ్మ మధు, నేను తీసుకెళ్తాను. అవునమ్మా, మేము తీసుకెళ్తాం. పట్టవయ్యా. జాగ్రత్త. రీ చూసుకోరా. జాగ్రత్త. అక్కడ కూర్చోబెట్టండి. అమ్మో, జాగ్రత్త. అమ్మా, ఏదేమైనా మహారాజులే సార్. పల్లెకి లేకపోయినా రోజు నాతో మోయించుకుంటున్నారు. హలో, నేను కూడా మోస్తున్నా ఇక్కడ. మోసారులేండి. మీరు ఇంట్లో మాత్రమే మోస్తున్నారు, మేము ఇంట బయట మోస్తున్నాం. మీ బాస్కి ఆ మాత్రం కూడా చేయకపోతే ఇంకెందుకు? ఆపండి. అటు పక్కకెళ్ళి కొట్టుకోండి, చిరాగ్గా ఉంది. తెలుసుకుందారండి. పదా. రా. ఏంటి మొత్తం నువ్వే మోస్తున్నట్టు తెగ డబ్బాలు కొట్టుకుంటున్నావు? నువ్వు అలా చెయ్యేశావు. కింద నుండి అన్ని మెట్లు మోసింది నేనే. ఆ మోసిన మోహన్ చూడు. ఏంటి ఇద్దరు మొహాలు చూసుకుంటూ అలా తిరుగుతున్నారు? గౌరీ, ఇలారా. గౌరీ, ఓసారి ఇతని మొహంలో మొహం పెట్టి చూడు. ఛీ, ఈ ముఖం ఎవరు చూస్తారండి? కత్తిరించి ఉండగా పడేసిన జుట్టులోంచి కళ్ళు ముక్కు మొల్చినట్టుంటుంది. కరెక్ట్. ఇంచుమించు చేతబడి బొమ్మున్నట్టుంటాడు. ఈ చేతబడి ఫేస్ నేను ఎక్కడో చూసినట్టుంది. నువ్వెక్కడైనా చూస్తావా గౌరీ? రోజు మనందరి ముందు తిరుగుతూనే ఉంటారు కదా, మళ్ళీ ఎక్కడో చూసానా అంటారేంటి? అది అలా అడుగు. ఎక్కడో చూశానని తెగ చంపేస్తున్నాడు. లేదు, రోజు ఇలా చూసే మొహాన్ని ఇంకోలా ఎలానో చూశాను. అది అర్థం కావట్లేదు. నీకేదో అయింది, డాక్టర్ చూపించుకో. అగడగడగడ. ఈ సర్ప్రైజ్ వీడాల్సింది, లేకపోతే ఇంటికెళ్ళినా నాకు నిద్ర పట్టదు. గౌరీ, ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా? ఈ ఫేస్ ని ఇంకోలా ఎక్కడైనా చూసావా? గుర్తు చేసుకో. నాకెంతకి అంతు చెక్కడం లేదు. ఎహే వెళ్ళండి బాబు, మీరు మీ గౌరీ. కరెక్ట్. నాకు క్లారిటీ కావాలి. ఈ ఫేస్ ని ఎక్కడో చూసానే. నాకు గుర్తొచ్చింది. ఎక్కడ చూసావు? అదే ఆ జంతువుల ఛానల్ వస్తుంది కదా బాబు, అందులో చింపాంజీ అచ్చం కోటిగారిలాగే ఉంటుంది. అది డ్రెస్ వేసుకోదు, ఈయన వేసుకుంటారు, అంతే తేడా. ఏంటి నన్ను చింపాంజీ అంటావా? అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే, డోంట్ ఫీల్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అది కొట్టు చూడు. ఏడితను? మీరాడు తిరగగానే మాయమైపోయాడు. ఆ మొహాన్ని ఎక్కడో చూశానే. ఎక్కడ చూశాను? పాపం, ఏజ్ బార్ అయినా పెళ్ళవట్లేదు కదా, పైచ్చి ముదిరిపోతున్నట్టుంది. రాక్షసి, ఏంటి? అక్కడ నా ఫోన్ పెట్టాను, కాస్త తీసుకొచ్చివు. ఫోన్ తీసుకురావడం సంగతి తర్వాత చూద్దాం కానీ, ఏమన్నారు నన్ను? నేనేమన్నాను? ఫోన్ తెచ్చివు అన్నాను. హలో మాస్టారు, మీరేమన్నారో నాకు క్లియర్ గానే వినిపించింది. రాక్షసి అన్నారు కదా. సర్లే, ఇప్పుడెందుకు గొడవ? ఫోన్ తెచ్చివు. గొడవ స్టార్ట్ చేసింది నేను కాదు, మీరు. రాక్షసి ఏంటి రాక్షసి? నాకేమైనా కోర పళ్ళున్నాయా, కొమ్ములున్నాయా? ఆ రెండు మీకుండుంటే రాక్షసులందరికీ పెద్ద బాస్ ఉన్నట్టు ఉండేవారు మీరు. మీరు నన్ను రాక్షసి అంటారా? అబ్బబ్బబ్బబ్బా, దీనికే నిన్ను రాక్షసి అనేది. ఏదైనా పట్టుకుంటే ఒక పట్టాన వదలకుండా పట్టి పీడిస్తూ ఉంటావు. రాక్షసులే ఇలా పట్టి పీడించేది. మీకంటే ఎక్కువ పీడిస్తానా? ముందు నా ఫోన్ తీసివు, నాకు ఇంపార్టెంట్ మెయిల్స్ వస్తూ ఉంటాయి, చూసుకోవాలి. అంత ఇంపార్టెంట్ అయితే మీరే లేచి తీసుకోండి. అరే, నేను లేవలేకనే కదా
ఫోన్ తెచ్చివ్వమని అడుగుతున్నాను. ఇందాక ఓ అని పోస్ కొట్టి మాట్లాడారు కదా, అంత వీరులైతే లేచి వెళ్ళి మీ ఫోన్ మీరే తీసుకోండి. అంటే ఏంటి, నేనెళ్ళి తీసుకోలేనన్నా? ఇందాక మీరే అన్నారు కదా, నా వల్ల కాదు తీసుకొచ్చివ్వు అని. మీ వల్ల కానప్పుడు రిక్వెస్టింగ్ గా అడగాలి, అంతేకాని రాక్షసి దెయ్యం అని అంటే ఎవరు తెచ్చిస్తారు? ఎవరు తీసుకొచ్చివ్వరు, మీరే తీసుకొచ్చుకోండి. నా కాలు డ్యామేజ్ చేసిందే కాకుండా మళ్ళీ నన్నే సాధిస్తున్నావా? ఇదిగో మీరు మళ్ళీ అదే అంటున్నారు. మిమ్మల్ని కాపాడే ప్రయత్నంలోనే పొరపాటున కొట్టేశాను. మనసులో ఏదో పెట్టుకునే కొట్టావులే. మనసులో ఒకటి బయట ఒకటి నా దగ్గర ఉండవు. ఇన్ అండ్ అవుట్ ఒకటే మెంటాలిటీ. షర్ట్ పట్టుకున్నావేంటి? అరే మీరు పడిపోతూ ఉంటే పట్టుకున్నాను, అది కూడా తప్ప? ఏ వదులు. పట్టుకో పట్టుకో. అయ్యో అమ్మా. అయ్యో. ఇలా ఒంటి కాలు మీద నాట్యం చేస్తూ ఎందుకింత ఈగో? నాకు ఈగోనా? వదలు నన్ను. ఒంటి కాలు మీద 100 కిలోమీటర్లు నడవగలను. చచ్చాన్రా దేవుడా. దేవుడు కనబడతాడు, నక్షత్రాలు కనబడతాయి. రాక్షసి. రాక్షసునే. మరి రాక్షసుని పెళ్లి చేసుకున్న మిమ్మల్ని ఏమంటారు? రాక్షసుడే కదా అంటారు. తీసుకోలేనన్నావు కదా, ఇదిగో తీసుకొచ్చాను. ఎందుకు నవ్వుతున్నావు? డాక్టర్ ఏం చెప్పారు మీకు? కాలు పెయిన్ గా ఉన్నా అలా ఉండిపోకుండా రోజుకో హాఫ్ అన్ అవర్ అయినా నడవడం ప్రాక్టీస్ చేయమన్నారు కదా. మెల్లగా అదే అలవాటవుతుంది. లేకపోతే నడక మారిపోయే ప్రమాదం ఉందని అన్నారా లేదా? ఆ, మార్నింగ్ ఈవినింగ్ కాసేపు నడవండి అంటున్నాను. మీరేమో అడుగు ముందుకు వేయడం లేదు. కూర్చున్న చోటే అన్నీ రావాలనుకుంటున్నారు. మీరు నడవాలనే కదా ఇలా మాట్లాడా. సర్లే, నువ్వే పెద్ద గొప్ప. గొప్ప అని నేను చెప్పానా? ఇప్పుడేంటి, నీకు థ్యాంక్స్ చెప్పాలా? ఒకరి సపోర్ట్ తో నడవడం స్టార్ట్ చేస్తే అలానే అలవాటు పడిపోతారు. అది కరెక్ట్ కాదు. మీకు మీరుగా నడవాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. అన్నిటికీ నా మీద ఆధారపడిపోతే నేను మీ పక్కన లేనప్పుడు మీరు ఇబ్బంది పడతారు కదా, అందుకే చెప్తున్నా. 3 నెలలు కాదు, 6 నెలలు కలిసి ఉంటాను. 6 నెలల తర్వాత కూడా నాలో ఎలాంటి మార్పు రాదు. ఆ రోజు మీరే నాకు విడాకులు ఇప్పించాలి. సమయానికి బాగా గుర్తు చేసావు. నాకు తెలియకుండానే నీ మీద చాలా ఆధారపడిపోయాను. నువ్వు చెప్పింది కరెక్టే. ఎప్పుడూ ఎవరి మీద ఆధారపడకూడదు. ఆ అలవాటు రేపు నాకే ఇబ్బందిగా మారిపోతుంది. గుర్తు చేసినందుకు థ్యాంక్స్. యు మోస్ట్ వెల్కమ్. అమ్మా, అక్కెక్కడా? ఎందుకురా అడిగి మరీ తన్నించుకుంటావు? ఈసారి తన్నించుకోవడాలేం ఉండవులేమ్మా. అడిగిన దానికి సమాధానం చెప్పు. వెళ్ళరా. నా కళ్ళ ముందు నిన్ను కొడుతుంటే చూస్తూ ఉండడం నా వల్ల కాదు. అదేం జరగదమ్మా. ఏంట్రా? నాకు అప్పగించిన పనిని పూర్తి చేసుకొచ్చానక్క. ఏ పని గురించి అంటున్నావురా? ఓ, నాకు చెప్పిన పని గురించి కూడా మర్చిపోయావా అక్క నువ్వు? మధు నందు విషయంలో నేను చేసిన పనికి నన్ను చావగొట్టావు కదా, అదైనా గుర్తుందా? నాకు ఇందు గురించి వివరాలు కనుక్కోమని చెప్పావు, గుర్తుందా? ఇందు గురించి తెలుసుకున్నానక్క. ఒరే, నువ్వు తెలుసుకున్న విషయం సరైందో కాదో 1కి 10 సార్లు చెక్ చేసుకో. అసలే దేవకికి చెప్పావు. అందులో ఏదైనా తేడా జరిగితే నిన్ను కాపాడడం నా వల్ల కాదు. అమ్మా, తెలుసుకోవడం అంటే వేరే వాళ్ళని అడిగి తెలుసుకోవడం కాదమ్మా, నా కళ్ళతో చూసి తెలుసుకున్న విషయం. పర్లేదురా, మీ అక్క కొట్టిన దెబ్బలకి నీ బుర్ర బాగానే పనిచేస్తున్నట్టుంది. ఆ పిల్ల ఎవరిని పెళ్లి చేసుకుందో, ఎక్కడుందో ఏ వివరాలు తెలియకపోయినా తక్కువ టైంలోనే పట్టుకున్నావు. నా కొడుకు అనిపించుకున్నావురా. సరిగ్గా పని చేయకపోతే మాత్రం బుర్ర తక్కువ వెదవని.
పని చేసుకొస్తే మాత్రం నీ కొడుకుని. చూడమ్మా, ఎలా అయినా అక్క అప్పగించిన పని పూర్తి చేయాలనుకుని ప్రయాణం స్టార్ట్ చేసిన నాకు ఆ ఇందు గురించి ఏ వివరాలు తెలియకపోవడంతో కనిపించిన ప్రతి సందు గొందు తిరిగాను. మన కంపెనీలో పనిచేసి మానేసింది కాబట్టి అలాంటి కంపెనీలో ఏమైనా పనిచేస్తుందేమో అని సిటీలో ఉన్న కంపెనీలన్నీ తిరిగేశాను. తిరిగి అలసిపోయిన నేను దాహం వేయడంతో వాటర్ బాటిల్ కోసమని ఎదురుగా కనిపించిన సూపర్ మార్కెట్లోకి వెళ్ళాను. ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను. అక్కడ రేయ్, నువ్వెక్కడ తిరిగావు, ఎలా తిరిగావు అని స్టోరీలు చెప్పడం మానేసి అసలు విషయం చెప్పు. అన్నిటికీ ఆవేశపడకక్క, నేను ఆ విషయమే చెప్తున్నాను. నేనలా వాటర్ బాటిల్ తీసుకుని బిల్లు కట్టి అలా చూశానా, షాక్ అయిపోయాను. అంత కాస్ట్లీ వాటర్ బాటిల్ ఎందుకు కొన్నావురా? అమ్మా, నేను షాక్ అయింది వాటర్ బాటిల్ బిల్ చూసి కాదు, అక్కడ కనిపించిన ఇందుని చూసి. ఏంట్రా నువ్వనేది? సూపర్ మార్కెట్లో ఇందు కనిపించిందా? మరైతే పలకరించావా? తాను ఎక్కడుంటుందో అడిగి తెలుసుకున్నావా? నేనెందుకు పలకరిస్తానమ్మా? సూపర్ మార్కెట్కి వస్తువులు కొనడానికి రాలేదు, ఆ సూపర్ మార్కెట్లో పనిచేస్తోంది. ఏంట్రా నువ్వనేది? ప్రేమించిన వాడి కోసం వెళ్ళిపోయింది అంటే ఎక్కడో ఒక చోట సంతోషంగా సుఖంగా ఉంటుందనుకున్నాను. కానీ ఆ అమ్మాయిని చూస్తుంటే అలా అనిపించట్లేదు. తన హస్బెండ్ ఏం చేస్తుంటాడు, తన అత్తారిల్లు ఎక్కడా అనే వివరాలు మాత్రం తెలియలేదు. కానీ ఆ అమ్మాయికి పెళ్ళయి 2 వారాలు కూడా గడవకముందే సూపర్ మార్కెట్లో పెద్ద పెద్ద ట్రేలు మోస్తూ ఆ వస్తువులు సర్దుతూ కష్టపడి పనిచేస్తుందంటే అర్థమవుతుందక్క ఆ అమ్మాయి ఎలాంటి పరిస్థితుల మధ్య ఉందో అని. నమ్మబుద్ధి కావట్లేదురా. ఆ ఇందు చదువుకున్న చదువుకి మన కంపెనీలోనే 50,000కి పైగా జీతం తీసుకునే పని చేసేది. అలాంటి అమ్మాయి అంత తక్కువ జీతానికి పనిచేయడం ఏంట్రా? అదే నాకు అర్థం కావట్లేదక్క. నా ఉద్దేశం ప్రకారం వాళ్ళ అత్తగారు వాళ్ళు అంత గొప్పవాళ్ళు కాదనుకుంటా. లేకపోతే పెళ్ళై నెల తిరక్కముందే పనిలో ఎందుకు చేరుతుందక్క? వీడు చెప్పేది కూడా కరెక్టే కదా దేవకి. ఆ పిల్లకి ఎంత కష్టం రాకపోతే వెళ్ళి ఆ పని చేస్తుంది. ఇదేదో మనకి ఉపయోగపడేలాగే ఉంది. ఆలోచించు దేవకి. ఏంటక్క, ఏదైనా ఐడియా తట్టిందా? అదే అక్క, ఐడియా తడితే నెక్స్ట్ నేనేం చేయాలో చెప్తావు కదా, అందుకే అడుగుతున్నాను. నెక్స్ట్ ఏం చేయాలో నాకు తెలుసు, నేను చూసుకుంటాను. ఏంటమ్మా మధు, భోంచేసావా? చేశా నానా, మీరు తిన్నారా? తిన్నానమ్మా. ఏంటి నానా గొంతు అదోలా ఉంది? అదోలానా? ఏం లేదమ్మా, మామూలుగానే ఉంది. బహుశా ఫోన్లో అలా వినిపిస్తుందేమోనమ్మా. లేదు నానా, రోజు ఉదయం సాయంత్రం మీతో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాను కదా. కొత్తగా ఈరోజు మాట్లాడట్లేదు కదా, డల్గా అనిపిస్తుంది. అలా ఏం లేదమ్మా, బాగానే ఉన్నాను. నా దగ్గర మీరు అబద్ధం చెప్పే ప్రయత్నం చేయకండి నానా. ఏమైంది, ఎందుకలా ఉన్నారు నానా? ఏం లేదమ్మా, లైట్గా తలనొప్పిగా ఉంది. తలనొప్పి అయితే చెప్పొచ్చు కదా నానా, దాన్ని దాచడం ఎందుకు? అలివే నీకు చెప్తే తైలం రాస్తుంది కదా, లేక మీరే టాబ్లెట్ వేసుకోకపోయారా? వేసుకుంటాలే అమ్మా. అమ్మేం చేస్తుంది నానా? వంటగదిలో ఉన్నట్టుందమ్మా. అవునా, ఒకసారి అమ్మకి ఫోన్ ఇస్తారా నానా? ఒక్క నిమిషం అమ్మా. అమ్మా, అమ్మా. వస్తున్నారా? ఏంటి నాయనా? మధు ఫోన్ చేసింది, ఆవిడ గారితో మాట్లాడాలంట. ఇవ్వమ్మా. నానేంటి మాటకి ముందోసారి వెనకోసారి రమణి రమణి అని ఎప్పుడు పేరు పెట్టి పిలవడం తప్ప ఇలా మాట్లాడిందే లేదు. అమ్మకి ఫోన్ ఇవ్వమంటే డైరెక్ట్ గా ఇవ్వకుండా అలివేనికిచ్చి
ఆవిడ గారికి ఇవ్వమని చెప్తున్నారేంటి? రమణి, మధు లైన్లో ఉంది, మాట్లాడు. అమ్మ మధు, ఏం జరుగుతుందమ్మా అక్కడ? ఏం జరుగుతోంది? ఏమీ లేదే. నీ చేతికి ఫోన్ ఇవ్వమని చెప్తే అలివేనితో ఇచ్చి పంపించారు. అమ్మా, నేను నీతోనే మాట్లాడుతున్నాను, సమాధానం చెప్పవేంటి? ఏమైందమ్మా? ఏం లేదు కాని నువ్వు భోంచేశావా? నేను భోంచేశానులే గాని అసలు అక్కడ ఏం జరుగుతుందో చెప్పు. నాన్నకి నీకు మధ్య ఎన్ని గొడవలు జరిగినా మీరెప్పుడు ఇలా మాట్లాడుకోకుండా ఉంది లేదు. నేను అసలు అటువంటి పరిస్థితి చూడలేదు. సాధారణంగా మీ మధ్య గొడవలు రావు. ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధాలు వచ్చినా ఎప్పుడు ఇలా ఉండలేదు కదమ్మా మీరు. మాట్లాడట్లేదా నాన్నా? నేను మాట్లాడుతూ ఉంటే మౌనంగా ఉంటావేంటమ్మా? సమాధానం చెప్పు. ఏం చెప్పమంటావే? ఏదోలే, వదిలేసే. అల్లుడు గారు ఏం చేస్తున్నారు? తెలివిగా మాట్లాడకమ్మా, టాపిక్ డైవర్ట్ చేయకు. అక్క విషయంలో నాన్నెంతో బాధపడుతున్నారు. అక్క మీద ఆయనకెంత ప్రేమ ఉండేదో మనందరికీ తెలిసిన విషయమే కదమ్మా. మనమెంత చెప్పినా అక్క చేసిన పనిని ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడమ్మా. గాయపడ్డ నాన్న మనసుకి ఏదో ఒకలా సర్ది చెప్పి ఎలాగా అలాగా నాన్న నొప్పించుకొని అక్కని క్షమించేలాగా చేసుకోవాలి తప్ప ఇలా నువ్వు మాట్లాడకపోతే ఎలా చెప్పు? నువ్వు అక్క నంబర్ ఇచ్చావు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. నెంబర్ ఉంది కాబట్టి ఎలా అయినా సరే రేపు అక్కని కలిసి మాట్లాడతాను, అన్ని సర్దుకుంటాయి. అక్క గురించి నీ మనసు పాడు చేసుకోకు, నేను చూసుకుంటానమ్మా. ముందు నువ్వు వెళ్ళి నాన్నతో మాట్లాడు. తర్వాత మాట్లాడతానులేవే. చెప్తున్నాను కదా, వెళ్ళి మాట్లాడు. సరే, నువ్వు ఫోన్ పెట్టు, నేను మాట్లాడతాను. అనవసరంగా మధుకి ఇందు ఫోన్ నెంబర్ చెప్పాను. ఈ విషయాలేవి మధుకి చెప్పకుండా ఉండుంటే బావుండేది. ఏంటి, మధుకి ఫోన్ నంబర్ కూడా ఇచ్చారా? అసలు ఎవరమ్మన్నారు మిమ్మల్ని? నీ పెద్ద కూతురు వల్ల అందరూ వాళ్ళ సంతోషాన్ని పోగొట్టుకుని ఏడుస్తూ ఉండాలా? నాదంటే తలరాత. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను గాని ఈ జన్మలో నా కడుపుని చెడబుట్టింది. తోడబుట్టిన పాపానికి ఈవిడ గారి గురించి ఆలోచిస్తూ నా కూతురు సంతోషాన్ని పాడు చేసుకోవాలా? అక్కడ అత్తారింట్లో తన భర్తతోటి ఆ ఫ్యామిలీతో సంతోషంగా ఉన్న నా కూతురికి ఈ విషయాలన్నీ చెప్పి తన మనసు పాడు చేసి అక్కడ వాళ్ళ మధ్య కూడా మనస్పర్ధలు తెచ్చిపెట్టాలనుకుంటున్నారా? అరే నాయనా, ఎందుకంత ఆవేశపడుతున్నావు? ఇంత జరుగుతుంటే మన గురించే ఆలోచించి మధుకు చెప్పకుండా ఎలా ఉంటావురా? ఎవరు చెప్పమన్నారు అసలు? అత్తయ్య, ఆయనకిష్టం లేదని చెప్పేసి ఆయనకి నా కూతురు మీదున్న ద్వేషమే అందరికీ ఉండాలంటే కుదరదని చెప్పండి. నువ్వు కూడా ఏంటి రమణి? ఏంటత్తయ్య, లేకపోతే నన్ను కూడా ఆయనలాగే రాతి మనిషిలా ఉండమంటారా? అవును, నేను రాతి మనిషినే. మీరందరూ గొప్ప మనసు ఉండేవాళ్ళు, అలాగే అనుకోండి. కానీ మధు లైఫ్ ని డిస్టర్బ్ చేయడానికి మీకు ఏం హక్కు ఉంది? మధుని కూడా నేనే కన్నాను, అది నా కూతురే. నా పెద్ద కూతురు గురించి నా చిన్న కూతురికి చెప్పడంలో ఏ తప్పు లేదు. అమ్మా, ఇంకోసారి ఆ పిల్ల ప్రస్తావన తీసుకొచ్చి ఇలాంటి విషయాల్లో మధుని కలగజేసుకోమని చెప్తా మాత్రం బాగుండదు, చెప్తున్నాను. ఏమిటి రమణి ఇది? మీ ఇద్దరిని ఎప్పుడూ ఇలా చూడలేదు. నా మనసు పాడైపోతుంది రమణి. వాడు కోప్పడుతున్నాడు. వాడి కోపం గురించి నీకు తెలియదా చెప్పు? నువ్వైనా కొంచెం ఓపిగ్గా ఉండొచ్చు కదా. ఎంతని ఓపిగ్గా ఉండమంటారు అత్తయ్య? మీరే చూస్తున్నారు కదా, కన్న కూతురు చేసిన తప్పుల్ని క్షమించలేక ఒక రాక్షసుళ్లాగా ప్రవర్తిస్తున్నారు ఆ పిల్ల విషయంలో. ఎంత చెప్తున్నా అర్థం చేసుకోలేకపోతే ఓపిగ్గా ఎలా ఉండమంటారు అత్తయ్య? సరే, నువ్వు ఊరుకో రమణి. మధుకు అప్పగించాం కదా, అదే సరిచేస్తుందిలే. ఏం బాధపడ సరి చేయడమో ఏంటో, అంత నా కర్మ. భగవంతుడా. చెప్పండి అత్తయ్య. మధు, ఓసారి కిందికొస్తావమ్మా? ఇదిగో ఇప్పుడే వస్తున్నా అత్తయ్య. ఇప్పుడు మధునెందుకు పిలుస్తున్నావు దేవకి? ఎలాగూ చూడబోతున్నావు కదా, ఈ లోపెందుకు తొందర? రాని,
చూద్దు. అత్తయ్య, ఏం లేదమ్మా, ఒక విషయం విన్నా. ఆ విషయం నీకు చెప్పాలా వద్దా అని ఇంతవరకు ఆలోచించి నీ దగ్గర దాచడం కరెక్ట్ కాదని నీకు చెప్దామనే పిలిచాను. ఏ విషయం గురించి అత్తయ్య మీరు అనేది? నీ అక్క ఇందు గురించి. అక్క గురించా? ఏమైంది అత్తయ్య? ఆహా, కంగారు పడేంత విషయం ఏమీ కాదమ్మా, కానీ నాకైతే కొంచెం బాధగానే ఉంది. అత్తయ్య, మీరు అలా చెప్తుంటే నాకు భయం వేస్తుంది. మా అక్కకి ఏమైంది? చచ్చ, మీ అక్కకి ఏమైందో అని భయపడాల్సిన అవసరం లేదు. ఇందునివాళ మన కోటి చూశాడట. అవునా బాబాయ్? ఎక్కడ చూశారు? మా అక్క గురించి ఇన్ని రోజులు ప్రయత్నిస్తూనే ఉన్నాను. అక్క ఆచూకీ తెలియలేదు. ఎక్కడ కనిపించింది బాబాయ్? మాట్లాడారా మీరు? చూశాను గాని మాట్లాడలేదమ్మా. అదేంటి బాబాయ్, అక్కని చూసి కూడా మాట్లాడకుండా ఎలా వచ్చేశారు? అక్కతో మాట్లాడి తను ఎలా ఉందో, ఎక్కడ ఉంటుందో వివరాలు తెలుసుకొని ఫోన్ నెంబర్ తీసుకొని వచ్చుంటే నేను వెళ్ళి అక్కని కలిసి ఉండేదాన్ని కదా. అమ్మా, కోటి చూసి కూడా మాట్లాడలేదు అంటే కోటి ఏ పరిస్థితుల్లో ఇందుని చూసుంటాడో అర్థం చేసుకో మధు. ఇందుని అలా చూడగానే వాడికి నోట మాట రాలేదట. వెళ్ళి పలకరించడానికి మనసు ఒప్పలేదట. ఒక్కసారి మీ అక్క పరిస్థితి ఏంటో, తన అత్తగారింటి పరిస్థితి ఏంటో చూసి తన లైఫ్ని సరిచేయడానికి ప్రయత్నించు మధు. అలా వదిలేయకు, బాగోదు. మనం ఉండగా మన తోడబుట్టిన వాళ్ళు అలా అవ్వకూడదు.